థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సారీ అండి. పర్లేదు. సో అవర్ ఫ్రీక్వెన్సీస్. సో ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అండ్ మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ అంతా ఫిజిక్స్ టెక్నాలజీ అండి. సో మీ అందరికి కూడా ఈ నవరాత్రులు ఎంజాయ్ చేసే టైంలో మనం అందరం కలుస్తున్నాం. చాలా చాలా సంతోషం. సో బేసిక్గా మన ప్రతి ఫెస్టివల్, దానికి ఒక మన ఫెస్టివల్స్ అని చెప్పొచ్చు అండి. ఫెస్టివల్స్ అనేటివి ప్రతి వై వీ నీడ్ టు హ్యావ్ స్పిరిచువల్ కనెక్షన్ అండ్ స్పిరిచువల్ టచ్ అనేది క్రమంగా తయారు చేసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనం చూస్తుంటాము. సో మన స్పిరిచువల్తో కనెక్ట్ చేశారు. ఎందుకు కనెక్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు పాటించాలనే ఉద్దేశం. ఎవరు అర్థం చేసుకోరు, గుర్తుండదు అనే యాంగిల్లో వాళ్ళు అలా కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ చెప్పారన్నమాట. అదేవిధంగా ముఖ్యంగా సపోజ్ ఇప్పటిదాకా నేను మధ్యాహ్నం ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి పొద్దున్న సాయంత్రం 2 పూటలు తలస్నానం చేస్తాడంట, కంపల్సరీ. అది ఎండాకాలం కానీ చలికాలం కానీ ఏదైనా కానీ. ఏంద్రా బాబు, మరి మరి జలుబు మొత్తం సైనస్ బ్లాక్ అయిపోయింది, సైనస్ ఆపరేషన్ 2 సార్లు అయింది, మళ్ళీ సైనస్ వచ్చింది, లంగ్స్ మొత్తం నెమ్ము, జలుబు దగ్గు జలుబు దగ్గు తగ్గట్లేదు అని తిరుగుతున్నాడు డాక్టర్ చుట్టూ. 2 సార్లు సర్జరీ కూడా చేసుకున్నాడు. ఇక్కడ శంకరపల్లి దగ్గర బానూరు నుంచి వచ్చాడు. నేను నా దగ్గర చూడంగానే చెప్పేశాను, అరే బాబు, నువ్వు తలస్నానం చేస్తావా అని అడిగాను ఫస్ట్. అవునండి చేస్తానన్నాడు. రోజు చేస్తామంటే రోజు 2 పూటలు చేస్తా గొప్పగా. నేను 2 పూటలు చేస్తానండి. పక్కకు భార్య కూర్చొని ఉందండి. నేను 2 పూటలు రోజు చేస్తానండి గొప్పగా చెప్పాడు. నేను అడిగాను, మరి నీ జలుబు జీవితంలో నేనే కాదు ఎవ్వరు తగ్గలేరు ఈ భూమి మీద అని చెప్పాను. ఎందుకు తగ్గలేరు? మరి రోజు వస్తుంటే అవి కూడా చల్లనీళ్ళట. చల్లనీళ్ళు అంటే నార్మల్ వాటర్. నార్మల్ వాటర్ 2 పూటలు చేస్తాడట ఈయన. ఈయనకి మాత్రం జలుబు తగ్గాలట. అవుతుందా? పాసిబిలిటీ ఉందా? ఛాన్సే లేదు. నేను చెప్పాను, అరే బాబు, రోజు 2 పూటలు చేయడం మానేయి ఫస్ట్. యాక్చువల్ శాస్త్రం ఏం చెప్పింది? నేను బుధవారం రోజు యాక్చువల్గా శాస్త్రం ఏం చెప్పిందంటే మగవాళ్ళు బుధవారము శనివారం మాత్రమే తలస్నానం చేయాలి, ఆడవాళ్ళు శుక్రవారం మాత్రమే తలస్నానం చేయాలని చెప్పారండి. ఇది మన శాస్త్రంలో ఉంది. ఆయన ఏమంటాడంటే, నేను శివభక్తుని అండి, సోమవారం చేస్తానండి అంటాను. అది నీ ఇష్టం, నువ్వు తయారు చేసుకున్న లా. ఆధ్యాత్మిక సైన్స్లో లేదు. నీకు నీ ఇష్టాన్ని. నేను అడిగాను, సోమవారం చేస్తేనే శివుడు ఉంటాడు, మంగళవారం చేస్తే శివుడు ఉండడా అని అడిగాను. రెండో క్వశ్చన్ అడిగాను, సోమవారం అభిషేకం చేస్తావు, మరి మంగళవారం అభిషేకం చేయవా అని అడిగాను. మరి అంటే సోమవారం అన్నం తింటావు, రేపు తినవా? నేను తలస్నానం చేస్తేనే పూజ చేసినట్ట? అవును, అంటే తలస్నానం చేయకుండా పూజ ఎట్ట చేయాలని అడుగుతున్నాను నన్ను. అంటే ఆత్మస్నానం అనేది ఒకటి ఉందని చెప్పానండి. ఆత్మస్నానం అంటే మనసుతో స్నానం చేయి. అసలు ఎంత అద్భుతంగా మన పూర్వీకులు డిజైన్ చేశారు సైన్స్ అని అంటే, మీకు ఒకటి తెలుసో లేదో, బెడ్ ఇడ నుండి బెడ్లో నుంచి లేని వాడు కూడా నిత్య అనుష్ఠానం చేయొచ్చండి. దాని మానసిక ధ్యానం అంటాం. మానసికంగా పూజ చేయొచ్చు. మీకు ఒకటి చెప్పాలంటే, ఈ మధ్య ఒక కేసు వచ్చింది. ఆమెకు 2 కాళ్ళు పనిచేస్తలేవు. ఆమెకు నేను ఇచ్చిన సజెషన్ ఏంటో తెలుసా అండి? ఈ దాండియా ఆడుతుంటారు కానీ గుజరాతీ లేడీ, ఆమె స్పైన్లో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంకి ఆమెకు ట్రీట్మెంట్ చేశాము. ఆ తర్వాత స్పర్శ వచ్చింది, మూమెంట్ వచ్చింది, కానీ నిల్చోలేకపోతుందండి. అయితే ఆమెకు నేను ఇచ్చిన టాస్క్ ఏందో తెలుసా? నేను చెప్పిన సొల్యూషన్ ఏందో తెలుసా? ఏం చేయకమ్మా, ఇప్పుడు ఈ 9 రోజులు దాండియా వస్తుంది కదా, దాండియా అంటే ఆడతారు కండి, బతుకమ్మ ఆడుతులాగా దాండియా ఆడతారు గుజరాతీ వాళ్ళు. గుజరాతీ లేడీ. నువ్వు ఏం చేయంటే రోజు నీకు దాండియా పెట్టుకొని పొద్దున సాయంత్రం ఆ దాండియా ఆడేవాళ్ళలో ఇది చాలా బాగా వినండి, చాలా బాగా అర్థం చేసుకోండి. అంటే మానసికం అంటే ఏందో మీకు చెప్తున్నాను. స్పిరిచువాలిటీ కనెక్ట్ కావడం. మానసికంగా స్పిరిచువాలిటీకి ఎట్లా కనెక్ట్ అవుతున్నాం అని చెప్తున్నాను అండి ఎగ్జాంపుల్. సో బెడ్లో ఉంది, కాళ్ళలో స్పర్శ వచ్చింది, ట్రీట్మెంట్ తర్వాత మూమెంట్ అంటే సొంతంగా మూవ్ చేయడం వచ్చింది అంతవరకే. కానీ దాంట్లో బలం రాలేదు, కాళ్ళ మీద నిల్చోలేదు ఆమె. ఆ పరిస్థితిలో ఉందండి. సో ఆమెకేం చెప్పానంటే, ఏం లేదమ్మా, నువ్వు రోజు ఇప్పుడు దాండియా వస్తుంది కదా, ఆ దాండియాలో ఆడుతున్న వాళ్ళలో ఎవరో ఒకరిని నువ్వు సెలెక్ట్ చేసుకో, నీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పరకాయ ప్రవేశం అంటారు తెలుసా? విన్నారు మన వాళ్ళు పూర్తిగా పూర్వీకులు ఏం చెప్పేవాళ్ళండి? పరకాయ ప్రవేశం. మదన్ మోహన్ గారు కరెక్ట్ వాడేనా? పరకాయ ప్రవేశం. సో పరకాయ ప్రవేశం అనేది ఒకటి ఉందండి. అంటే మన శరీరాన్ని ఇక్కడ వదిలేసి వేరే శరీరంలోకి మనం వెళ్ళిపోవడం.
అదొక శాస్త్రం అండి. మన పూర్వీకులు మనకు చెప్పిన శాస్త్రం. అట్లా ఈయనకి ఏం చెప్పానంటే, ఈ బాడీ మీ బాడీ ఇక్కడే ఉంది. కానీ నువ్వు ఆమె బాడీలోకి వెళ్ళిపోయి ఆమె ఎట్లయితే డ్యాన్స్ చేస్తుందో ఆ డ్యాన్స్ నువ్వు ఫీల్ అవ్వు. నువ్వే ఆ శరీరం ద్వారా డ్యాన్స్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ రోజు డ్యాన్స్ చేయమ్మా అని చెప్పాను. కరెక్ట్ ఇది మూడో రోజు అండి. ఇవాళ మధ్యాహ్నం వాళ్ళ హస్బెండ్ ఏదో ఆ మిషన్ ఏదో ప్రాబ్లం వచ్చిందని వచ్చి చేయించుకొని వెళ్తున్నాడు. ఆయన అన్నమాట ఏదో తెలుసా అండి, కుడి కాలు టోటల్గా స్ట్రెంత్ వచ్చిందంట అండి. అంటే కుడి కాలు మీద బరువు పెట్టగలుగుతుందంట. ఇంక ఎడమ కాలు పెట్టలేకపోతుంది కానీ కుడి కాలు మీద బరువు పెట్టగలుగుతుందండి పట్టుకుంటే అని అంటున్నాడు. ఎన్ని రోజుల్లో? 3 days. ఇప్పుడు నేను జరుగుతాను చెప్పండి. డైరెక్ట్గా డ్యాన్ చేసిన వాళ్ళకు వచ్చిన రికవరీ గొప్పదా, అసలు మానసికంగా ఆమెలో ప్రవేశించి ఆమె చేయడం వల్ల వచ్చిన రికవరీ ఎక్కువదా చూడండి. అంటే కాన్షియస్ బ్రెయిన్ కన్నా సబ్ కాన్షియస్ బ్రెయిన్, ఇది కూడా మెడికల్ కూడా ప్రూవ్ అయింది, 6 times పవర్ఫుల్ అండి. ఎన్ని టైమ్స్ అండి? 6 times. 6 times. అందుంచే యోగులు, మునులు, మహాత్ములు వాళ్ళు ఫిజికల్గా ఏం చేయరండి. వాళ్ళు ఆధ్యాత్మికంగా, ఇంకా చెప్పాలంటే కళ్ళు మూసుకొని అభిషేకం చేసేస్తారండి మానసికంగానే. ఎక్కడున్నా, ట్రైన్లున్నా, బస్సులున్నా, ఆ టైం అయిపోయిందంటే పని అయిపోయినట్టే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు ఫిజికల్గా చేస్తున్నావా, మెంటల్గా చేస్తున్నావా, స్పిరిచువల్గా చేస్తున్నావా అనే దానికన్నా మన ఇన్వాల్వ్మెంట్ సబ్ కాన్షియస్లో మనసు పూర్తిగా మనసుని నిగ్రత పెట్టి చేయడం వల్ల వచ్చే పవరు, ఎనర్జీస్ మోర్ పవర్ఫుల్ అండి. కొంతమంది చూసుకోవడానికి, చూపించుకోవడానికి చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. అది వేరే వాళ్ళ గురించి చేస్తున్న ధ్యానాలు. ఎంతమంది చెప్పుకుంటారు కొంత గొప్పగా, నేను ఇన్ని గంటలు చేస్తానండి రోజు. నువ్వు ఎన్ని గంటలు చేస్తావని గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నావు? అంటే నీకు రికగ్నేషన్ కావాలి, ధ్యానం కాదు. నీ గోల్ వేరు, నీ టార్గెట్ వేరు. అందరు చూస్తున్నారా లేదా, ఎన్ని గంటలు చేశాననేది సాటిస్ఫాక్షన్, నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకోవడానికి. ధ్యానానికి, స్పిరిచువాలిటీకి నిజంగా మనకు కనెక్ట్ అవ్వడానికి టైం అవర్స్ ఏం లేవండి. 24 గంటలు ఉండొచ్చు. 24 గంటలు అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడి కూడా మానసికంగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఆల్రెడీ నేను ఆ ప్రాసెస్లో ఉన్నానండి. గొప్పగా చెప్పడం కాదు, టు బి ఫ్రాంక్. ఆల్రెడీ ప్రాసెస్ రన్నింగ్లో ఉంది, నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ 11 days ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుందండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇది కనెక్ట్ అవ్వడం అండి. సో ఈ విధంగా మనము మనని మనం సమర్పించగలిగితే, మనం కనెక్ట్ చేసుకోగలిగితే దేన్నైనా ఎంతదైనా సాధించవచ్చండి. ఎందుకంటే మన సబ్ కాన్షియస్కి అంత పవర్ ఉంది. గాట్ ఇట్. సో దీనికి స్పిరిచువాలిటీ మన ప్రోగ్రామ్స్లో లాస్ట్ టైం కూడా నేను చెప్పాను. బయోనెటిక్ బూస్ట్ అద్భుతమైన ప్రోగ్రామ్. ఈ 11 days ప్రోగ్రామ్ అండి ఇది. 11 daysలో మనము త్రికరణ శుద్ధిగా, మనస వాచ కర్మగా, అటు ఫిజికల్ లెవెల్ అనుకోండి, ఇటు మెంటల్ లెవెల్ అనుకోండి, అలా చేసే వ్యవస్థ వెళ్ళాం. కొంత దీక్ష అంటాం. దీక్ష అని ఎందుకంటామంటే మేము ఏదైతే కమిట్మెంట్ మనము కంటిన్యూటీలో కమిట్ అవుతామో దాన్ని దీక్ష అంటాం. కమిటింగ్ ఫర్ వాట్? కమిటింగ్ ఫిజికలీ, కమిటింగ్ మెంటలీ, కమిటింగ్ స్పిరిచువలీ. అట్లా 3 రకాల కమిట్మెంట్ అయ్యడాన్ని మనం దీక్ష అంటాం. సో మనం కమిట్ చేసుకోవాలి. ఆ కమిట్ చేసుకున్న తర్వాత కమిట్ చేసుకోవడానికి కూడా ఈ 3 ప్రోగ్రాంలు అద్భుతంగా పనిచేస్తాయండి. బయోఎనర్జెటిక్ బూస్ట్ ఫిజికల్గా కనెక్ట్ చేసుకోవడానికి, తర్వాత కోహెరెన్స్ ఎనర్జీ పరంగా కనెక్ట్ చేసుకోవడానికి నేచర్ని. స్పిరిచువాలిటీ ప్రోగ్రామ్ ఉంది, డైరెక్ట్గా డివినిటీకి కనెక్ట్ చేసుకోవడానికి. స్పేస్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ అనుకోండి, మన ఆస్ట్రో ఎనర్జీ అనుకోండి, ఏదైనా అనుకోండి, దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు మీ మీ భాషల్లో. సో మన సుప్రీం పవర్కి మనం కనెక్ట్ అయ్యేది అద్భుతమైన ప్రోగ్రామ్ స్పిరిచువాలిటీ ప్రోగ్రామ్. నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ మీ రెజొనెన్స్ ప్లస్ అనబోలో ఉంటుంది అనుకుంటా. నాకు అంత కరెక్ట్ క్లారిటీ ఉండవు, కాకపోతే అవైలబిలిటీ లేకపోతే నాకు తెలిసినంత వరకు కోహెరెన్స్, బయోనెటిక్ బూస్ట్ ఉండి ఉండాలి మీ దగ్గర. స్పిరిచువాలిటీ కొంతమంది దగ్గర లేకపోతే, లేదు అంటే కంపల్సరీ బయోనెటిక్ బూస్ట్ అని ఉండి ఉండాలండి. సో చూడండి మీ హీలీ ఓపెన్ చేసి ప్రోగ్రామ్స్లో. సో ఆ ప్రోగ్రామ్స్లో ఇవి అవైలబుల్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఆ 3 ప్రోగ్రామ్స్ మాత్రం ఖచ్చితంగా ఈ 11 days రన్ చేయండి.
చేయండి. రన్ చేస్తూ మిమ్మల్ని మీరు సరెండర్ చేయండి. దానికి స్పెసిఫిక్ టైం అవసరం లేదు, స్పెసిఫిక్ పని అవసరం లేదండి. కమింగ్ టు దీక్ష అనేసరికి మానసిక దీక్ష ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ శారీరక దీక్ష. 10 మందికి కనిపించేదో లేదా మనల్ని ఫిజికల్గా సాటిస్ఫై చేసేదో నాకు తెలిసినంత వరకు ఇచ్చే ఫలితం కన్నా మానసికంగా కనెక్ట్ చేసే ఇచ్చే ఫలితం ఎక్కువ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఆ అబ్బాయి తలస్నానం రోజు పొద్దున సాయంత్రం చేయడం ఎందుకంటే నేను దేవునికి పూజ చేయాలి కదా అనే ఒక వర్డ్తో. సో దట్ ఈస్ 100% రాంగ్. అయితే ఆయనకి చెప్పాను, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, దాంట్లో ఉండే సైంటిఫిక్ రీజన్ చెప్పాను. ఆటోమేటిక్గా ఆయన కనెక్ట్ అయిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో మాట కూడా చెప్పానండి. నేను కూడా క్లినిక్లో కూర్చొని క్లయింట్ని చూస్తూ నిన్ను చూస్తూ కూడా ఇప్పుడు నేను ధ్యానంలో ఉన్నానని చెప్పాను. అప్పుడు దానికి హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, హిమాలయాలకు వెళ్ళి ధ్యానం కూడా చేసుకోవచ్చు. అప్పుడు నాకు పర్సనల్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను క్లినిక్లో ఉంటూ క్లయింట్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ నేను ధ్యానంలో ఉన్నాను. అప్పుడు నాకు నేను ఉపయోగపడుతూ నేను నీకు కూడా ఉపయోగపడుతున్నాను. ఇది నా భావన అండి. సో ఫైనలీ మనం చేసే పని ఇంపార్టెంట్ కాండి, మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇన్వాల్వ్మెంట్ లేకుండా లీటర్లు లీటర్లు పాలు పోసిన, లీటర్లు లీటర్లు అభిషేకం చేసిన, లీటర్లు లీటర్లు కిలోలు కిలోలు పూలు పోసిన ఉపయోగం లేదు. ఇన్వాల్వ్మెంట్తో సరెండర్నెస్తో ఒక్క పువ్వు ఇచ్చిన సేమ్ దీనికన్నా 1000 టైమ్స్ రిజల్ట్స్. గుడికి వెళ్తాం, సెల్ ఫోన్ మాట్లాడతాం. అసలు గుడిలోకి సెల్ ఫోన్ తీసుకుపోవడం ఎందుకు? అసలు గుడికి ఎందుకు వెళ్ళాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జెంట్ ఫోన్ వస్తుంది, అర్జెంట్ ఫోన్ కంప్లీట్ చేసుకొని రండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి వచ్చేసేయండి. స్విచ్ ఆఫ్ చేసి కార్లో పెట్టండి, బండిలో పెట్టేసి అప్పుడు గుడిలోకి ఎంటర్ అవ్వండి. తప్పేం లేదండి. ఒక 10 మినిట్స్ మన లైఫ్లో, అంటే 24 గంటల్లో మన లైఫ్లో మనకంటూ ఒక 10-15 మినిట్స్ కూడా మనం టైం ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉంటే ఇంకెందుకు ఉన్నట్టండి? ఏం చేస్తున్నట్టు ఒక ఆలోచించండి. అక్కడికి వెళ్ళడం, ఆ, అక్కడ ఉన్న డివైన్ పవర్కి కనెక్ట్ అవ్వడం, కనెక్ట్ అయ్యి అక్కడ కూర్చొని ధ్యానం కూడా చేసుకోండి. అది కూడా ఇంపార్టెంట్ అండి. ఏ మూర్తి, ఏ విగ్రహం అయితే మనం అక్కడ చూసామో అదే విగ్రహాన్ని బయటకు వచ్చిన తర్వాత గుడి ఆవరణలో కూర్చొని కళ్ళు మూసుకొని సేమ్ విగ్రహాన్ని మనం అజ్యూమ్ చేసుకోగలగాలి, మన మనసులోకి తెచ్చుకోగలగాలి. అప్పుడే పూర్తి విలువ. అంతేకాని చూసి హాయ్ వెళ్ళిపోతే నో యూజ్ అంటే అక్కడికి పోవడం కూడా వేస్టే. అంటే దాని అర్థమైంది, ఆ, మనను మనం నిగ్రహించుకోగలిగితేనే, మనసుని నిగ్రహించుకోగలిగితేనే ఆ పిక్చర్ మనకి మనసులోకి వస్తుంది. మీరు గమనించండి, తిరుమలలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత తిరుపతి దర్శనానికి ఎంతమంది వెళ్ళారో ఇక్కడ నాకు తెలియదు కానీ తిరుమల దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంతసేపటి తర్వాత ఆవరణలో కూర్చొని మళ్ళీ ఆ ఆ విగ్రహాన్ని మీరు తలుచుకోవడానికి ట్రై చేయండి. అసలు కనెక్ట్ కాడు. చాలామంది చెప్పే పాయింట్ అదే. ఎందుకో తెలుసా? అక్కడ మన ఫీల్ అనేది అక్కడ కనెక్ట్ అయ్యే కన్నా ఎంతసేపు కనెక్ట్ కావాలి, నేను ఎంత ఎక్కువసేపు చూడాలి, ఆ ఫీలింగ్తో చూస్తామండి. ప్లస్ కోర్స్ నేను తప్పుగా భావించారు, లక్షల మంది ఉంటారు కాబట్టి తోయడము, వాళ్ళు లాగేయడము, వీళ్ళు లాగుతున్నారు కాబట్టి ఆ మనం లాగకుండా చూసుకోవడం, ఇక వీటిలో ఈ పోరాటంలోనే మన పని అంతా అయిపోయింది. ఆ పోరాటే వాడు లాగేస్తుంటాడు, వీడు లాగకూడదు చూసుకుంటాడు. ఈ లాగుడు లాగకపోవడం టైంలో ఈయన బయటకు వచ్చి ఉంటాడు. యా, ఇప్పుడు ఆ సోమవారిని ఎప్పుడు చూడడము, దాని మైండ్లోకి తెచ్చుకోవడం ఎట్లా? ఇక్కడ మైండ్లోకి అది ఆప్షనే లేదు అక్కడ. అందుకే నేను ఎప్పుడు అంటే ఏమనుకోదు, ఇది నా భావన. నాకు కావాల్సింది ఏంటంటే నా పర్పస్ ఆఫ్ గోయింగ్ ఏంటి అనేది నాకు క్లారిటీ ఉంది. అసలు టెంపుల్కి ఎందుకు వెళ్ళాను నేను అక్కడ, ఆ క్లారిటీ నాకు ఉంది. ఎందుకు వెళ్ళాను? నన్ను నేను నిగ్రహించుకొని, ఆ నిగ్రహించుకోవడం వల్ల వచ్చిన ఎనర్జీని రీస్టోర్ చేసుకొని నేను రీ ఎనర్జైజ్ అయ్యి బయటికి రావాలి. అంటే నా పాత ఎనర్జీస్ని అక్కడ అన్లోడ్ చేయడం, కొత్త ఎనర్జీస్ని లోడ్ చేసుకొని బయటికి రావడం. ఇది యాక్చువల్గా టెంపుల్ యొక్క మెయిన్ మీనింగ్ అండి. మరి ఆ ఎనర్జీస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే వాళ్ళ పూజలు, అభిషేకాలు, మంత్రాలు చేయడం వల్ల వచ్చిన వైబ్రేషన్స్ అంతా అక్కడ లోడ్ అయి ఉంటాయండి. దాంట్లో చాలా ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ గోపురం, ఎనర్జీ స్టోర్ చేసడానికి పిరమిడ్. అంటే ఏది పిరమిడ్ కింద ఉన్నా సరే అది స్టోర్ అయిపోయి ఉంటుంది. అది పిరమిడ్కి ఉన్న లక్షణం. బయట మీరు టమాటాలు పెట్టండి, 3 రోజులు ఉంటాయి. అదే పిరమిడ్ లోపల పెడితే 6 రోజులు ఉంటాయి, డబల్ ది లైఫ్. అట్లనే వాటర్, అంటే ఏది కూడా లాంగ్
టర్మ్ ఉంటూ చెడిపోవద్దు అంటే దానికి పిరమిడ్ స్ట్రక్చర్ అనేది తయారైంది. సో ఆ పిరమిడ్ స్ట్రక్చర్లోకి వెళ్ళామంటే ఆటోమేటిక్గా ఏమైందంటే లాంగివిటీ అనేది పెరిగిపోయింది. అందునుంచి ఆ ఎనర్జీ లాంగివిటీ పెరగడమే కాదు, ఆ ఎనర్జీ అనేది బయటికి పాస్ కాకుండా లోపల స్టోర్ అయిపోయి ఉంటుంది. ఆ స్టోర్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత ఎనర్జీస్ని డెవలప్ చేశారో, ఆ దీపం పెట్టడం కానీ, ధూపం పెట్టడం అనుకోండి, గంట కొట్టడం అనుకోండి, అభిషేకం చేయడం అనుకోండి, పువ్వులు పెట్టడం అనుకోండి, ఇవన్నీ చేయడం వల్ల ఏమైనాయండి, ఎనర్జీస్ డెవలప్ అయ్యాయి. ఎగ్జాంపుల్, బెల్ కొట్టారు, దాని ఎనర్జీ మైంగ్ అని బెల్ కొట్టగానే వైబ్రేషన్స్ వచ్చాయి. ఆ వైబ్రేషన్స్ మనం బయటికి ఓపెన్ ఏం చేసాం, గోపురం పెట్టేశాం, దాంట్లో పోయి స్టోర్ అయిపోయింది. రోజు గంట కొట్టి 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 అక్కడ స్టోర్ చేసి స్టోర్ చేసి స్టోర్ చేసి స్టోర్ చేసి పెట్టేశారు. అట్లానే ఏం చేశారు, అభిషేకం చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చే స్మెల్ కానీ, ఆ అభిషేకం వల్ల వచ్చిన వైబ్రేషన్స్ కానీ పోయడం 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 వల్ల ఏమైందండి, రాపిడి జరిగింది. ఆ రాపిడి చేయడం వల్ల స్మూత్ అయిపోయి రాపిడి వల్ల మళ్ళీ అక్కడ ఎనర్జీస్ డెవలప్ అయ్యాయి. ఆ ఎనర్జీ స్టోర్ అయ్యాయి. అట్లా మంత్రాలు చాంటింగ్ వల్ల వచ్చిన వైబ్రేషన్స్, దాని వల్ల వచ్చిన ఎనర్జీస్ మళ్ళీ స్టోర్ అయ్యాయి. ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నామండి ఇక్కడ మనం. ఆ స్టోర్ చేసిన ఎనర్జీస్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు పోయినందుకు క్యాప్చర్ చేసుకొని రావాలి. క్యాప్చర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం కావాలి, అన్లోడ్ కావాలి. అన్లోడ్ కావడానికి మనకు మన పూర్వీకులు ఇచ్చిన వ్యవస్థ ఏందో తెలుసా అంటే, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఫస్ట్ రూల్ ఏమని చెప్పారు, ఏం చెప్పారంటే చెప్పులు ఇప్పేయడం. అర్థింగ్ అనమాట, భూమి కనెక్ట్ కండి. భూమికి కనెక్ట్ అయితే ఏమైంది, మన బాడీలో కూడా అన్వాంటెడ్ ఎనర్జీ అంతా భూమి లాగేసింది. అంటే మనం ఫిజికల్గా న్యూట్రల్ అయిపోయాం. గుడి చుట్టూ ప్రదక్షిణాలు ప్రదక్షిణాలు చేయడం వల్ల మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ ప్రదక్షిణాల్లో గుడిలో ఉన్న ఎనర్జీ లాగేస్తుంది. నెగిటివిటీ అంతా కూడా లాగేసింది. అంటే మనం అన్లోడ్ అయిపోయాం ఫస్ట్. అంటే ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ చేసినా ఏ విధానంలో అయినా ఫస్ట్ మన క్లీనింగే ఉంటుందండి. మన హీలీ కూడా క్లీనింగ్తో స్టార్ట్ అయింది. ప్యూర్ ప్రోగ్రామ్, ఇంప్యూరిటీ క్లీనాలు, డైజెస్టాలు, క్లీనింగే. సో క్లీనింగ్తో స్టార్ట్ అవుతాం మనం. ఆ తర్వాత లోడింగ్ అనమాట. ఫస్ట్ మనం ప్రదక్షిణాలు చేసుకొని లోపలికి వెళ్తాం. వెళ్ళడం వల్ల మళ్ళీ మనం లోడ్ చేసుకుంటాం. ఆ లోడ్ చేసుకొని ఆ ఎనర్జీస్తో మనం ఇంటికి వెళ్తాం. అందుకే ఆ గుడిలో నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంటికే వెళ్ళాలి. ఎందుకు, ఈ ఎనర్జీని తీసుకొని మళ్ళీ మనం ఇంట్లో ఎనర్జీ స్టోర్ చేసుకోవాలిగా. రోడ్ల మీద ఆఫీస్కి ఎక్కడొక్కడ తిరిగేసి ఇంటికి వెళ్ళామనుకోండి, ఈ ఎనర్జీ కాస్త డిస్ట్రిబ్యూట్ అయిపోయింది, దానివల్ల మనకేం ఫలితం లేదు అనేది కాన్సెప్ట్. అందుకే మన పూర్వీకులు ఏం చెప్పారు, ఇంటి నుంచి డైరెక్ట్గా, సారీ, గుడి నుంచి డైరెక్ట్గా మన ఇంటికి వెళ్ళాలి. మన ఇంటికి వెళ్ళడం అంటే మనం స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇంట్లో స్టోర్ చేసుకోవడం, ఇదే ఎనర్జీ తీసుకొచ్చుకొని ఆడబెట్టుకోవడం. లేదంటే నేను వెళ్ళానండి అంటే, వెళ్ళకండి, నో ప్రాబ్లం అండి, మీ ఎనర్జీ మీదే, మా ఎనర్జీ అనడం, అంతకు మించి ఏముండదు. రైట్. స్టోర్ చేసుకోవాలంటే ఇది ఒక అవకాశం. సో ఈ విధంగా ఎనర్జీస్, వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్తో మన పూర్వీకులు ప్రతి జీవన విధి విధానాల్లో ఇమిడ్చిపెట్టుకున్నాడు. మంత్రం అంటే ఏంటంటే, ఇట్ ఈస్ అ పవర్ ఆఫ్ వైబ్రేషన్స్. చాంటింగ్ వల్ల ఎనర్జీస్, ఆ ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీగా మారడం, ఆ మంత్రాల యొక్క పవర్ వల్ల. అందుంచే ఎప్పుడైనా పూజ చేసినప్పుడు కానీ, గుడిలోకి వెళ్ళినప్పుడు కానీ, సౌండ్ ఆఫ్ సైలెన్స్, మైండ్ని సైలెంట్గా పెట్టి, ఎవరైతే అక్కడ పౌరోహితులు కానీ వాళ్ళు ఉంటారు కదండి, ఏదైతే మంత్రాలు చాంట్ చేస్తున్నారో ఆ చాంట్ చేసే మంత్రాలని మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయి వినాలి. వాళ్ళతో పాటు చాంట్ చేయొద్దు, మనకు వస్తుందని ప్రూవ్ చేయొద్దు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనదంటే మనం మన ఆలోచన పక్క దాని మీద పెట్టవద్దు. మొబైల్ మీదనో, పక్క వచ్చిన వాళ్ళ మీదనో, లేదా తిరుగుతున్న వాళ్ళని చూడడము, ఇవన్నీ చేయడానికి వెళ్ళలేము. వెళ్ళిన పర్పస్ ఏంటి టెంపుల్గా అంటే, పూర్తిగా మన కాన్సన్ట్రేషను విగ్రహం పైన, అన్లోడింగ్ అండ్ లోడింగ్ పైన గుర్తుంచుకోండి. అన్లోడింగ్ ఏమో తిరగడం అనుకోండి, చెప్పులు లేకుండా తిరగడం అనుకోండి, ఇవన్నీ అన్లోడింగ్. లోడింగ్ అంటే తీర్థం తీసుకోవడం, ప్రసాదం తీసుకోవడం, ప్లస్ అక్కడ ఉన్న గంటను వైబ్రేట్ చేయడం, ఆ తర్వాత బొట్టు పెట్టుకోవడం, ఆ తర్వాత అక్కడ ఉన్న మంత్రాలని వినడం, అక్కడ ఉన్న విగ్రహాన్ని మనం అజ్యూమ్ చేసుకోవడం. అంటే దీనివల్ల ఏం చేసామంటే, మన పంచేంద్రియాలని, అంటే ముఖ్యంగా మన సౌండు, స్మెల్లు, టేస్టు, అలానే మన చూపు, వీటన్నిటిని మనం ఏం చేసామంటే ఒకే దగ్గర నిగ్రహించాము. ఎప్పుడైతే వన్ పాయింట్లోకి ఈ పంచేంద్రియాలు
నిగ్రహంలోకి వెళ్ళిపోయాయో ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోయిందో మన పవర్ మళ్ళీ 6 టైమ్స్ ఎనర్జైజ్ రీఛార్జ్ అయిపోతుంది. అందుంచే మీరు గమనించండి, గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఎనర్జీ ఫీల్ అవుతారు, సినిమా థియేటర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎనర్జీ ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు? బయటకు వచ్చేటప్పుడు ఎనర్జీ తెలుసా అండి? మీ కాన్సన్ట్రేషన్ వల్ల, అక్కడ సినిమాలో ఉండే యాక్టివిటీ వల్ల కాదు. మీరు ఏం చేశారంటే సినిమా థియేటర్కి వెళ్ళి మీ మనస వాచ కర్మ డబ్బులు ఇచ్చారనో, అక్కడ కంటెంట్ బాగుందనో బాగలేదనో ఏదైనా ఉండొచ్చు, మీరు పూర్తిగా నిగ్నమై ఇన్వాల్వ్ అయ్యి సినిమా చూశారంటే మీరు ఎనర్జీ అవుతారండి. సినిమానే కాదు, ఏదైనా మీరు పంచభూతాలు మన పంచేంద్రియాలని నిగ్రహించారు అంటే ఎనర్జీ వచ్చినట్టే. మనం ఎనర్జైజ్ అయిపోతామండి. అంటే ఈ పంచేంద్రియాలని కాన్సన్ట్రేట్ చేయడం వలన, ఒకే పాయింట్కి తీసుకురావడం వలన మన సబ్ కాన్షియస్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆల్రెడీ మీకు అందరూ తెలుసు, మన కాన్షియస్ పవరు సబ్ కాన్షియస్ పవర్తో కంపేర్ చేస్తే సబ్ కాన్షియస్ పవరు మన కాన్షియస్ కన్నా 6 టైమ్స్ పవర్ఫుల్. 6 టైమ్స్. ఇది ప్రూవ్డ్ అండి. సో దట్ ఈస్, ఆ పవర్ని మనం బయటికి తెచ్చుకోవాలి అనుకుంటే, ఆ పవర్ని మనం వాడుకోవాలనుకుంటే అందరిలో ఉంటుందండి. ఇక అంటే సన్నగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, బరువు ఉన్నాడు, బరువు తక్కువ ఉన్నాడు, ఎవరి సంబంధం లేదు. సబ్ కాన్షియస్ ఈజ్ ఎవ్రీబడి యాజ్ ఈక్వలీ. కాన్షియస్ పవర్ ఈస్ డిఫరెంట్ పర్సన్ టు పర్సన్, బట్ సబ్ కాన్షియస్ పవర్ ఈస్ సేమ్ టు ఎవ్రీ వన్. ఇంకా అద్భుతంగా డెవలప్ చేసుకునే వాళ్ళు, ఇంకా దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే ఇంకా అద్భుతాలు సృష్టించొచ్చే వాళ్ళు ఉన్నారు. అది మన పూర్వీకులు ప్రాక్టీస్ చేసి మనకు ప్రూవ్ కూడా చేశారు. సో ఏదైతే మనము ఈ 11 days మన ప్రాసెస్ ఉందో, దీన్ని ఒక దీక్షలాగా చేయండి. ఇప్పటివరకు చేయకపోతే ఇప్పుడు స్టార్ట్ చేసేయండి. వీలైతే కీప్ యువర్ బ్రెయిన్ ఎంటీ అండ్ హార్ట్ ఆల్సో ఎంటీ అండ్ connect with the divine power and operate these 3 programs: biotic boost and coherence అండ్ స్పిరిచువాలిటీ. దీంతో పాటు ఇంకొక ఫార్ములా కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే సూపర్ పవర్ అనే మాట మాట్లాడామో, సూపర్ పవర్ అని మాట్లాడినప్పుడు మనకి ఇంకొక అద్భుతమైన అవకాశం ఉంది. అదేంటంటే దసరా నుంచి దీపావళి, ఇదంతా కూడా చాలా కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ రేస్, కాస్మిక్ ఎనర్జీస్ మన భూమికి రీచ్ అయ్యడానికి ఆప్టిమైజ్ అయిన డ్యూరేషన్ ఆఫ్ ది టైం అండి. అందుంచే దీన్ని ఈ పర్టికులర్ మంత్ కానీ, ఈ పర్టికులర్ 11 days కానీ, ఆ తర్వాత వచ్చే దీపావళికి కానీ చాలా సిగ్నిఫికెన్స్ ఉందండి. అంటే ప్రతి నెల మనకు కాస్మిక్ ఎనర్జీ వస్తూనే ఉంటుందండి, కానీ ఇప్పుడు పీక్ పాయింట్ అనమాట కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకోవడానికి. సో దానికి ఇంకొక ప్రయోగం ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఎప్పుడో చెప్పున్నాను, కానీ ఈరోజు ఆ టెక్నిక్ చెప్తాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. మన బాడీ లోపల 7 చక్రాస్ ఉన్నాయి, ఇది మనందరూ తెలుసు. మూలాధారం నుంచి సహస్రారం వరకు చక్రాస్. ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న చక్రాస్ని మనము ఈ పర్టికులర్ పీరియడ్లో ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఫిజికల్గా కనెక్ట్ కాండి, మెంటల్గా స్పిరిచువల్గా కనెక్ట్ కాండి. ఇది ఇంకో మెథడాలజీ. ఇంకో మెథడాలజీ ఏంటంటే మన రూట్ చక్ర నుంచి క్రౌన్ చక్ర కనెక్ట్ అవ్వడం. సో రూట్ చక్ర, సాక్రల్ చక్ర, సోలార్ ప్లెక్స్ చక్ర, హార్ట్ చక్ర, థ్రోట్ చక్ర అండ్ సోలార్ చక్ర. సో 7 చక్రాస్ మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫార్ములా ఎలా స్టార్ట్ అవుతుందంటే, మన మెయిన్ ప్రాణశక్తి, మనందరి ప్రాణశక్తి అనేది మూలాధారంలో నిక్షిప్తమై ఉంటుందండి. మూలాధారం అంటే రూట్ చక్ర. అక్కడున్న ఈ ప్రాణశక్తిని మనం ఏం చేస్తామంటే కుండలిని యోగ క్రియ ద్వారా సహస్రానికి అందిస్తాం. ఈ కుండలిని శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ పైనుంచి వస్తుంది, అది పోయి స్టోర్ అయ్యేది ఎక్కడండి? మూలాధారం. వచ్చేది స్పిరిచువాలిటీ, సోలార్ సారీ క్రౌన్ చక్రం నుంచి ఎంట్రీ అవుతుందండి. కానీ ఎంట్రీ అయ్యి లోపలికి వెళ్ళి మూలాధారంలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కాస్మిక్ శక్తిని అంటే ప్రాణశక్తిని మ్యాక్సిమం స్టోరేజ్ తెచ్చుకోవాలి. అంటే మ్యాక్సిమం రూట్ చక్ర స్టోర్ చేసుకోగలగాలి. స్టోర్ చేసుకొని దాన్ని మనం ఏం చేయాలంటే అన్ని చక్రాల నుంచి మళ్ళా క్రౌన్ చక్రాకి మనం రొటేట్ చేసుకోగలగాలి. దీనే కుండలిని యోగ క్రియ అంటాం. సో మన బాడీ లోపల ఇడ, పింగళ అని నాడులు ఉంటాయండి. దాన్ని రెన్ అండ్ డియో అంటాం. ఇది ఈ చైనీస్ టెక్నాలజీలో.
రెన్ ఛానల్, డియో ఛానల్ అంటారు. మన తెలుగులో ఎస్పెషల్లీ మన శాస్త్రంలో ఏం చెప్తామంటే మనం ఇడ పింగళ నాడీలు అంటారండి. ఆ ఇళ పింగళ నాడుల ద్వారా అంటే రెండు స్నేక్స్ లాగా ఇలా, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్కి రెండు స్నేక్స్ లాగా ఇలా ఇలా పై వరకు ఉంటాయండి. సో ఈ మూలాధారం ఉన్న ఈ శక్తిని ఈ సహస్రానికి అందించడానికి ఇదొక అద్భుతమైన పీరియడ్. సో దానికి ఇంకొక ప్రయోగం, ఇదొక ప్రయోగం అయితే ఇంకో ప్రయోగం చెప్తానండి. స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వడానికి ఫిజికల్ ఎనర్జీ అండ్ స్పిరిచువల్ కనెక్షన్ గురించి ఇంకొక ప్రాసెస్ కూడా మనం చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ మూలాధారం నుంచి క్రౌన్ చక్ర వరకు ప్రతి చక్రానికి ఒక నెంబర్ వేసుకుంటే వెళ్ళండి. ఒకటో నెంబర్, రెండో నెంబర్, 3, 4, 5, 6, 7, 7 నెంబర్లు వచ్చాయి కాబట్టి 7 చక్రాస్. ఏం చేస్తామంటే మనం రూట్ చక్ర నుంచి స్టార్ట్ చేస్తామండి. రూట్ చక్ర నుంచి మొదలు పెట్టాలండి ఈ ప్రాసెస్ అనేది, కుండలిని యోగం అండి. సో రూట్ చక్రాలో ఏం చేస్తాం, ఫస్ట్ ఒక 1 వీక్ వేసుకోండి. అంటే లాస్ట్ టైం ఒకసారి నేను చెప్తున్నాను ఈ టెక్నిక్, బట్ ఐ వాంట్ టు యాడ్ ఇట్ అండ్ దిస్ పర్టికులర్ పీరియడ్. సండే నుంచి మొదలు పెట్టామనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సండే టు సండే అండి. సండే రోజు మనం ఏం చేస్తామంటే మూలాధారం నుంచి మొదలు పెడతామండి. మూలాధారం, మూలాధారం తర్వాత శాక్టల్ చక్ర, రూట్ చక్ర తర్వాత శాక్టల్ చక్ర, సోలార్ చక్ర. అంటే 1, 2, 3 ఈ 3 చక్రాలు అండి, కింద నుంచి 3. ఓకే. సో సండే రోజు పొద్దున ఫస్ట్ పెట్టుకుంటామండి, మధ్యాహ్నం రెండోది పెట్టుకుంటాం, సాయంత్రం మూడోది పెట్టుకుంటాం. అంటే 1, 2, 3 కింద నుంచి పైకి మన ప్రాణశక్తి విని మనం ప్రయోగం చేశాం. ఇట్లా ఈ సండే నుంచి నెక్స్ట్ సండే వరకు కంటిన్యూ చేస్తామండి ప్రాణశక్తిని. 1, 2, 3. నెక్స్ట్ సండే ఏం చేస్తామంటే ఈ 1 వదిలిపెట్టేస్తామండి. అంటే మూలాధారాన్ని వదిలేస్తాం. వదిలేసి సాక్రల్ చక్ర, సోలార్ చక్ర, హార్ట్ చక్రకి వెళ్తామండి. కింది ఒకటి వదిలేస్తే పైన ఒకదాన్ని మనం యాడ్ చేసుకుంటాం. ఆ కిందిది ఒకటి వదిలేసి పైన యాడ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ రూట్ చక్ర కిందది మైనస్ అయిపోయి పైన హార్ట్ చక్ర యాడ్ అవుతుంది. నెక్స్ట్ 1 వీక్ వరకు సాక్రల్ చక్ర, సోలార్ చక్ర, హార్ట్ చక్ర అని చేస్తాం. ఆ 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ సాక్రల్ చక్రం వదిలేస్తామండి. అంటే రెండో దాన్ని వదిలేస్తాం. 1, 2, 3, 1 వదిలేసాం, 2, 3, 4కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, 2 వదిలేస్తామండి, 3, 4, 5కి వెళ్తాం. ఇక పేర్లు పక్క పెట్టేస్తానండి. 1, 2, 3, 5, 6, 7 వరకు మీరు కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7. ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ వీక్ 1, 2, 3. 1 వీక్ అయిన తర్వాత 1 వదిలేసాం, 2, 3, 4. 2, 3, 4 అయిన తర్వాత మళ్ళీ 1 వీక్ బ్రేక్ అయిన తర్వాత 2 వదిలేస్తాం, 3, 4, 5. మళ్ళీ 7 డేస్ తర్వాత 3 వదిలేస్తాం, 4, 5, 6. మళ్ళీ 7 డేస్ తర్వాత 4 వదిలేస్తాం, 5, 6, 7. మళ్ళీ 7 డేస్ తర్వాత 5 వదిలేస్తాం, 6, 7. మళ్ళీ 6 అయిన తర్వాత ఎక్కడికి రావాలి, మళ్ళీ 1కి వస్తాం, కిందికి వస్తాం మూలాధారానికి. 6, 7, 1. మళ్ళీ 1 వీక్ తర్వాత ఏం చేస్తాము, 6 వదిలేస్తాం, 7, 1, 2. మళ్ళీ 1 వీక్ తర్వాత 7 వదిలేసాం, మళ్ళీ 1, 2, 3. కంటిన్యూయస్ ప్రాసెస్ ఆఫ్ ప్రాణశక్తి. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ, ప్రయోగం అనుకోండి. ఫిజికల్ లెవెల్లో, ఎనర్జీ లెవెల్లో, స్పిరిచువల్ లెవెల్లో 3 లేయర్స్లో రూట్ చక్ర నుంచి క్రౌన్ చక్ర వరకు మన బాడీ యొక్క ప్రతి చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క అద్భుతాలు ఉన్నాయండి. ఒక్కొక్క చక్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒక్కొక్క సెషన్ పడుతుందండి. షార్ట్ కట్గా ప్రతి చక్ర గురించి అసలు ఎందుకు చేయాలనే దాని పవర్ ఏంటో మీకు చెప్తున్నాను. రూట్ చక్ర అనేది మూలాధార చక్ర. అది మనకు ప్రాపర్టీస్, ఆస్తులు, పాస్తులు, బిల్డింగ్లు, తర్వాత ఇంకా చెప్పాలంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కూడా, కార్లు, మేడలు అన్నీ రూట్ చక్ర ఇస్తున్నాము. అది పవర్ఫుల్ ఉంటే మనకు అనుంచాక వినాయకుడు ఒక మన సిగ్నిఫికెన్స్ అనమాట. నెక్స్ట్ సాక్రల్ చక్ర. సాక్రల్ చక్ర అంటే లాంగివిటీ ఆఫ్ లైఫ్, ఫ్యామిలీ, పిల్లలు, భార్య, తర్వాత నెక్స్ట్ పర్సనల్ రిలేషన్షిప్, విడాకులు విడిపోయిన, కొట్టుకుంటున్న భార్యాభర్తలు, అంటే సాక్రల్ చక్ర వీక్ అయితే కొట్టుకుంటారండి, విడిపోతారు. సో సాక్రల్ చక్ర వల్ల ఫ్యామిలీ రిలేషన్షిప్, బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ సోలార్ ప్లెక్స్ చక్ర. సోలార్ ప్లెక్స్ చక్ర అంటే సొసైటీకి సంబంధించిందండి. సొసైటీలో మీ పేరు, గుర్తింపు, రాణింపు. తర్వాత సోలార్ ప్లెక్స్ చక్ర వల్ల
ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, అవుట్ సైడ్ రిలేషన్షిప్స్ అని మేము చెప్తాం. అంటే ఏదైనా బిజినెస్లో కానీ జాబ్లో సక్సెస్ కావాలన్నా జాబ్లో పిఆర్ అంటాం కానీ ఇప్పుడు మనం ఏం చెప్తాము, డేటాబేస్. మీకు ఎన్ని కాంటాక్ట్స్ ఉంటే అంత మీరు రిచ్ అని 2 రోజులు రాబోతున్నాయి. ఆ కాంటాక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ కాంటాక్ట్స్ ఎలా మెయింటైన్ అవుతాయి అంటే బికాస్ ఆఫ్ సోలార్ చక్ర. సోలార్ చక్ర వీక్ ఉన్నవాడికి ఫ్రెండ్స్ ఎవరు ఉండండి, వాడు కూడా మిగిలిపోతాడు. అవి కూడా మనకి కావాల్సింది. తర్వాత నెక్స్ట్ హార్ట్ చక్ర. హార్ట్ చక్ర ధైర్యము, లీడర్షిప్ క్వాలిటీస్, లీడింగ్, 10 మందిని నడిపించడం, 10 మంది ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేయడం, జాబ్లో 10 మందితో జాబ్ చేయించడం, బిజినెస్లో 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఇవంతా కూడా హార్ట్ చక్ర ఇచ్చేదండి. పొలిటీషియన్గా కావడం, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వడం, ఇదంతా హార్ట్ చక్ర అన్నమాట. ఆ తర్వాత థ్రోట్ చక్ర, వాయిస్ కమాండ్, ప్రజెంటేషను, నెగోషియేషను, ఇవన్నీ కూడా థ్రోట్ చక్ర అండి. వాక్ సిద్ధి అంటే మీరు మాట్లాడే మాట బట్టి కదండి. మాట్లాడడం కరెక్ట్ లేదు, మాట పలకడం కరెక్ట్ లేదు, కరెక్ట్ కమ్యూనికేట్ చేయలేకపోతే మనం ఏమి అచీవ్ చేయలేం మన జీవితంలో. మీరు ఎంత టాలెంట్ ఉన్నా మీరు వే ఆఫ్ ప్రజెంటేషన్ అంటాం. ఇప్పుడు ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. హౌ డూ యూ ప్రజెంట్ ఎఫెక్టివ్లీ? మరి ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయకపోతే నీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా నిన్ను నువ్వు చెప్పుకోలేకపోతే, నిన్ను కరెక్ట్ కమ్యూనికేట్ చేయలేకపోతే, నిన్ను నువ్వు కరెక్ట్ ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతే డెఫినెట్గా యూఆర్ ఫెయిల్యూర్ గై. అదంత ఇంపార్టెంట్ థర్డ్ చక్ర. నెక్స్ట్ థర్డ్ చక్ర, థర్డ్ ఐ చక్ర వచ్చేసేసరికి మెయిన్గా ఇక్కడ ఆ థర్డ్ ఐ చక్ర ప్లానర్, విజనర్, డెమాన్స్ట్రేటర్. అంటే ఏదన్నా విషయాన్ని తొందరగా డిజైన్ చేయడం, తొందరగా ప్లాన్ చేయడం, ఇమీడియట్గా ఎగ్జిక్యూట్లోకి తీసుకురావడం. ఇంకా చెప్పాలంటే ఒక పేరు, ఒక యూనిక్ పని చేయాలి, యూనిక్ ఎవరికి సంబంధం లేకుండా కొత్తది సృష్టించాలి, కొత్తది క్రియేట్ చేయగలగాలి, సెర్చ్ చేయగలగాలి, రీసెర్చ్ చేయగలగాలి, అచీవ్ చేయగలగాలి, ఇవంతా కూడా థర్డ్ ఏజ్ చక్ర అండి. అండ్ ఫైనల్గా క్రౌన్ చక్ర. క్రౌన్ చక్రకు వచ్చేసరికి అద్భుతమైందంటే లక్, ఫెవరిజము, హ్యాపెనింగ్స్ జీవితంలో, ఇవన్నీ మన క్రౌన్ చక్ర ఇస్తుందండి. సో ఇలాంటి అద్భుతమైన విధి విధానాన్ని మన పూర్వీకులు పొంది పాటించి ఎన్నో వేల సంవత్సరాల కృషితో కనుక్కొని దానికి ఒక ఫార్ములా క్రియేట్ చేసి ఆ ఫార్ములా ఇవ్వడమే కాకుండా ఆ ఫార్ములాకు టెక్నిక్ చెప్పి మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దాన్ని మనం ఇగ్నోర్ చేసాం, తూచ్ ఒక ముక్కలో కొట్టిపడేశాం. ఎంత పోగొట్టుకున్నాము మన జీవితాల్లో, మన తరాలు అంటే లెక్కలేనంత పోగొట్టుకున్నామండి మనం. నెక్స్ట్ తరాలకు ఏమి ఇస్తున్నామండి? పిజ్జాలు, బర్గర్లు ఇస్తున్నాము. ఏమి ఇస్తున్నాం? మ్యాథ్స్ ఇస్తున్నామా, సైన్స్ ఇస్తున్నామా, సోషల్ ఇస్తున్నామా? దేనికి పనికి వస్తున్నారు ఒకసారి ఆలోచించండి. సో మళ్ళీ రిటర్న్ టు నేచర్, రిటర్న్ టు కంపల్సరీ స్పిరిచువాలిటీ అండి. వేరే వేరే ఆప్షనే లేదు మనకు. ఎందుకంటే మన పూర్వీకులు దీన్ని నిరూపించి పూజించి పవర్ఫుల్గా మనకు అందించిన అద్భుతమే ఈ అద్భుతమైన ఈ చక్రక్రియ. హీలీ అందుకే నేను చెప్తాను ప్రతిసారి, హీలీ ఈజ్ నాట్ డివైస్, ఇట్ ఈస్ అ డివైన్. నేను ఒక ప్రజెంటేషన్కి వెళ్తే మీకు ఒక డివైన్ పవర్ని, డివినిటీని, డివైన్ సిస్టమ్ని మీకు పరిచయం చేయబోతున్నా అని చెప్పానండి. ఆశ్చర్యపోయారు. డివైన్ మిషన్ అని చెప్పాను. హీలీ నాట్ ఏ డివైస్ మిషన్, ఇట్ ఈస్ అ డివైన్ మిషన్. భావన, నాకున్న భావన. దాన్ని తగ్గిస్తే నేను ఒప్పుకోను, తగ్గించి మాట్లాడితే నేను అసలే తట్టుకోలేను. ఎందుకంటే ఆ మిరకల్స్ నేను చూశాను, ఆ మిరకల్స్ నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, మన వాళ్ళు మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో దీన్ని కరెక్ట్గా వాడడం. హీలీ కొనడం ముఖ్యం కాదు, హీలీ వాడడం ముఖ్యం. కరెక్ట్ వేలో, ప్రాసెస్లో వాడండి. ఇలాంటి అద్భుతం మన లైఫ్లోకి రావడమే మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే హీలీ మన జీవితంలోకి వచ్చింది. ఈ వచ్చిన హీలీని కూడా అమ్ముకుంటూ ఉన్నాడు, సగం చేసి పావు చేసి దాన్ని కూడా రిటర్న్ చేసే వాళ్ళు ఉన్నారు మహానుభావులు. ఇంకా వాళ్ళని ఏమన్నా నాకు ఒక్కోసారి నవ్వొస్తుంటుంది, బాధ అనిపిస్తుంటుంది. అయ్యో, ఒక చిన్న స్టోరీ. ఒకడు ఆ, రోజు అంటే మనం టీవీలో కూడా చూసాము ఇలాంటి స్టోరీ. లక్ష్మీదేవి గురించి రోజు పూజ చేస్తున్నాడంటే, నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుడపతిని చేయి, అరపతిని చేయి అని రోజు పూజ చేస్తున్నాడంట అండి. రోజు కష్టపడుతున్నాడంట. లక్ష్మీదేవికి పాపం, పాపం ఇంత బాధపడుతున్నాడు, ఇంత కష్టపడుతున్నాడు, ఇన్ని పూజలు చేశాడు కదా, వీనికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలనేసి ఆమె ఏం చేసిందంటే ఒక చిన్న మూట, మొత్తం బంగారం మూట అనుకోండి, ఆ మూట అంతా కూడా చుట్టేసి పైనుంచి కిందికి డ్రాప్ చేసిందండి. ఆకాశం నుంచి కిందికి వాడు పోయే ప్లేస్లో, ఆయన వెళ్తున్న స్ట్రీట్లో ఆమె డ్రాప్ చేసింది. ఆయన వస్తున్నాడు అక్కడి నుంచి డ్రాప్ చేసింది. సో డ్రాప్ చేసిండు. మనోడు ఏం చేసి అంటే అక్కడికి డైరెక్ట్గా వెళ్తూ వెళ్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కళ్ళు తెరిచి నడుస్తున్నా, ఒకసారి కళ్ళు మూసుకొని నడుస్తే ఎట్లుంటో చూద్దాం అనుకుంటున్నాను, కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. అది ఈలిగోని వాడని వాళ్ళు
కీలు కొని వాపస్ ఇచ్చే వాళ్ళ పరిస్థితి. అంటే మూట పడి ఉన్నా సరే కళ్ళు మూసుకొని పోవడం అనమాట. అన్ని రోజులు వాడు కళ్ళు తెరుచుకొని నడిచేవాడు, ఆ మూట పడే టైంకే కళ్ళు మూసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఇంకా వాడి గొప్పతనం ఏంటి, మన ఆలోచన విధానంలో ఆలోచించాలి. సో అందుకే నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిసారి నేను ఆ, హరీష్కి చెప్పి ఆల్ ఈజీ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకునే విధంగా తయారు చేయమని చెప్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ఈ రాబోయే దసరాకు ముందే శుభాకాంక్షలు చెప్తూ, ఈ అద్భుతమైన ఈ 11 డేస్ని ఒక్క సెకండ్ కూడా మిస్ చేయకండి. గెట్ మ్యాక్సిమైజ్ ఎనర్జీ, ఈ కాస్మిక్ ఎనర్జీని ఎంత వీలైతే అంత క్యాప్చర్ చేసుకోండి, అంత వీలైతే అంత మీ లైఫ్లోకి తెచ్చుకోండి. సబ్ కాన్షియస్ని యాక్టివేట్ చేసుకోండి, ఎనర్జైజ్ అవ్వండి, ఇన్వాల్వ్ ఇన్ ఆల్ యాక్టివిటీస్. డోపమైన్ అన్నిటికన్నా ముఖ్యం. డోపమైన్, ఫీల్ గుడ్, హ్యాపీ. మీరు బాజా వస్తుంది, అందరూ బతుకమ్మ ఆడుతున్నారు, లేదా దాండి ఆడుతున్నారు, మీరు కూడా వెళ్ళి ఆడండి సార్. మీ ఏజ్కు మీ మీరు లేడీ అనో, మీకు నొప్పులు ఉన్నాయనో, మీరు బాధ ఉన్నారు, ఇవన్నీ మర్చిపోండి. లేదంటే ఎవరినో ఒకరు ఊహించుకొని మానసికంగానే చేయండి, కానీ చెయ్యండి, వదలకండి. ఎప్పుడైతే మీరు వదిలిపెట్టారో డిమెన్షియా అంటాం మనం ఎప్పుడైతే నేచర్కి సంబంధించిన యాక్టివిటీస్ నుంచి దూరం అవడం వల్లనేమో మన నుంచి మనమే దూరం అయిపోతామండి. డిమెన్షియా అనేది ఒక రోగం. ఇంట్లోంచి బయలుదేరి వాడు ఎక్కడికి పోతాడో వానికి తెలియదు. ఆర్టీసీ క్రాస్ రోడ్ అని బయలుదేరినోడు సికింద్రాబాద్ పోవచ్చు, లేదా మల్కాజ్గిరికి వెళ్ళిపోవచ్చు. అది డిమెన్షియా రోగం. అలాంటి పెద్ద పెద్ద రోగాలు రావద్దంటే ఇన్వాల్వ్, ఎంజాయ్, అండ్ జాయ్ ఈజ్ అవర్ లైఫ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ థర్స్డే మళ్ళీ మంచి టాపిక్తో మనం కలుద్దాం.